అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ కాలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ జనవరి 2024 అనేది 18వ తేదీ మనకి ఓపెన్ అయ్యింది. నిన్న కొందరు సమర్పించారు. ఈరోజు కూడా బిల్ సబ్మిట్ చేసుకొని మనం తొందరగా ఈ DDO ద్వారా సబ్మిట్ చేసుకొని STO ద్వారా అప్రూవ్ చేయించుకుంటే మనకి తొందరగా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా మనం గమనిస్తున్నట్టయితే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు, RTC, అలాగే పోలీసు, న్యాయశాఖ, విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి 1-2 తేదీల్లో జమ అవుతున్నాయి. మిగతా ఉద్యోగులకి చాలా ఆలస్యం అవుతుంది. అయితే వారిలో 3-4 తేదీల్లో ఎవరైతే తొందరగా మనకి 18-19 తేదీల్లో బిల్ సబ్మిట్ చేసుకొని STO గారు అప్రూవ్ చేస్తున్నారో వారికి మాత్రం మనకి 3-4-5 తేదీల్లో జమ అవుతున్నాయి. అది లేట్ అయిన వారికి 25-26 వరకు పెండింగ్లో ఉన్నటువంటి వారికి ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుంది. 10వ తేదీ వరకు టైం పడుతుంది. మనకి 3-4 తేదీల్లో తొందరగా అంటే రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం తొందరగా ఈ DDO గారి ద్వారా బిల్ సబ్మిట్ చేసుకొని STO గారి ద్వారా అప్రూవ్ చేయించుకోవాలి. అరే పెన్షనర్స్ కూడా మీ STO గారు బిల్ అప్రూవ్ చేశారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఫాలో అప్ చేసుకుంటూ మనం తొందరగా ఈ 18-19 తేదీలోపు STO గారి ద్వారా అప్రూవ్ పొందినట్లయితే మనకి 3-4 తేదీల్లో జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంటుంది.